మన బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడానికి డైటరీ ఫైబర్ అనేది చాలా అవసరం. అలాంటి డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నటువంటి కందికాయలతో ఒక గ్రేవీ కర్రీని చూపిస్తున్నాను. పావు కిలో కందికాయలు, 2 ఆలుగడ్డల్ని ఇలా కుక్కర్‌లో వేసి 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బెర, ఒక ఆనియన్, టమాటా, కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా తీసుకొని మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి వేగాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసి ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకొని, ఆ తర్వాత కొద్దిగా పసుపుని, 1½ టేబుల్ స్పూన్ ఎండు కారపొడి, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలాని వేసి ఒకసారి కలిపిన తర్వాత గ్రేవీకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇది ఉడుకు పట్టిన తర్వాత ముందుగానే ఉడికించుకున్నటువంటి కందికాయలు, పొటాటోస్ వేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని దించుకునే ముందర కొద్దిగా కొత్తిమీరని, బాలమీగడని వేసేసి సర్వ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కాస్త జారుడుగా ఉంటుంది. చల్లారాక కాస్త గట్టి పడుతుంది కాబట్టి కాస్త వాటర్ అనేది ఎక్కువగానే వేసి మీరు ఈ కర్రీని చేసుకోవచ్చు.